చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందంటారు. అంతేకాకుండా 14 సంవత్సరాల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకున్న శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజునేనని హిందువుల నమ్మకం. ఉగాదితో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రుల సమయంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పఠిస్తారు. 9వ తేదీ నవమి రోజున కొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం జరుపుతారు. శ్రీరామనవమి రోజున వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుద్ధి చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. అలాగే వాకిలిలో అందమైన ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే సీతారాముల చిత్రపటాలకు లేదా ప్రతిమలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అర్చన కోసం సన్నజాజులు, తామర పుష్పాలు ఏర్పాటు చేసుకోవాలి. పూజా సమయంలో శ్రీరాముడి అష్టోత్తరం, శ్రీరామరక్ష స్తోత్రం పఠించాలి. శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేయడం వలన శుభం కలుగుతుంది. అయితే శ్రీరామనవమి రోజున జన్మరాశులను బట్టి సీతారాములకు నైవేద్యాన్ని సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి హాయిగా ఉంటారు. జన్మరాశిని బట్టి సమర్పించాల్సిన వివిధ రకాల నైవేద్యాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మేషరాశి వారు నవమి రోజు నైవేద్యంగా దానిమ్మ పండు సమర్పిస్తే జీవితంలో అన్ని సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశికి చెందిన వారు రసగుల్లాలను సమర్పిస్తే కోరికలు సిద్ధిస్తాయి. మిథున రాశి వాళ్ళు నవమి రోజు కాజు బర్ఫీ సమర్పించి భక్తులకు పంచిపెట్టాలి. కర్కాటక రాశి వారు రాముడికి కొబ్బరి బర్ఫీ సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళు బెల్లం లేదా రామఫలాన్ని నైవేద్యంగా పెడితే అదృష్టం కలుగుతుంది. కన్యారాశి వాళ్ళు జామకాయ లేదా ఆకుపచ్చని ఫలాలను రాముడికి సమర్పిస్తే వృత్తిపరంగా వృద్ధి సాధిస్తారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు తులారాశికి చెందిన వారు కలకండ లేదా యాపిల్ను సమర్పిస్తే రాముడి ఆశీస్సులు లభిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను రాముడికి సమర్పిస్తే సమస్యలు దూరం అవుతాయి. ధనస్సు రాశి వారు శనగపిండితో చేసిన స్వీట్లను రాముడికి సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మకర రాశి వారు నేరేడు, నల్ల ద్రాక్షలను సమర్పిస్తే శుభం జరుగుతుంది. కుంభరాశి వాళ్ళు సపోటా లేదా చాక్లెట్ బర్ఫీ నైవేద్యంగా సమర్పించి వాటిని పంచిపెడితే జీవితంలో అన్నీ సాధిస్తారు. మీనరాశికి చెందిన వారు జిలేబీలు లేదా అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. కావున మీరు కూడా శ్రీరామనవమి రోజున మీ రాశికి తగిన నైవేద్యాలను సమర్పించి శ్రీరాముడి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేర్చుకుని అంతులేని సంపద కలిగి కుటుంబం అంతా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.